క్యూనైన్ న్యూస్కు స్వాగతం. సిరికొండ మండలంలోని చీమన్పల్లి, తాటిపల్లి, తుంపల్లి గ్రామాలలో ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించడానికి ఈరోజు అదనపు జిల్లా కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఈరోజు ఉదయం చీమన్పల్లి, తాటిపల్లి, తుంపల్లి గ్రామాలలో పర్యటించి పరిశీలించడం జరిగింది. అదనపు జిల్లా కలెక్టర్ యాదిరెడ్డితో పాటు ఆర్డీఓ రాజేంద్ర కుమార్, స్పెషల్ ఆఫీసర్ నాగారావు, తహసీల్దార్ ఆర్ రవీందర్రావు, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐలు నాగయ్య, గంగరాజం తదితరులు ఉన్నారు. అదనపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,12,000, సిరికొండ మండలంలో నిన్నటి వరకు 8,784 అప్లికేషన్లు వచ్చాయని, 2,040 జనరల్ వచ్చాయని అన్నారు. ఇవన్నీ ఆర్డీఓ గారు నేను తిరగడం జరిగింది. దాదాపుగా అన్ని గ్రామాలలో కూడా ఉదయం జరిగే గ్రామ సభలలో దరఖాస్తులు, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అన్ని విషయాలపై దరఖాస్తులు ఏ అంశాలపై తీసుకోవాలో ఆ అంశాలతో నింపి ఇవ్వడం జరుగుతున్నది. దాదాపుగా మన జిల్లా స్థాయిలో కూడా ప్రతిరోజు జరగాల్సిన గ్రామ సభలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు 5 అంశాలపైన వచ్చిన దరఖాస్తులు దాదాపుగా 3.5 lakhs ఉన్నాయి. మరి జనరలీ 50,000 దాకా వచ్చినాయి. ఇంకా 3 days మనకు ఉన్నవి. మరి ప్రజలందరినీ కోరేది ఏందనగా వాళ్ళ సంబంధించిన అవసరాలకు సంబంధించిన దరఖాస్తులని నింపి మరి ప్రత్యేక కౌంటర్లు, జనరల్ కౌంటర్లు ఇచ్చి 6వ తారీఖు వరకు తీసుకుంటారు. అందరినీ దరఖాస్తు సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సర్టిఫికేట్లు రద్దయిపోయి కట్టుకోవద్దని చెప్పేసి అంటే రద్దయినాయి అని అంటే మన కారణం ఏముంటుంది? వాళ్ళు ఇన్ టైంలో కట్టుకోకుండా ఉండాలి, లేకపోతే దాన్ని 2 BHK కింద కన్వర్ట్ చేయాలి. 2 BHK కింద కన్వర్ట్ చేయలే, కాకపోతే ఇన్ టైంలో కట్టుకోలేదు అది. అది అంటే 4 years దాటిపోతే అది మీ ఇచ్చిన సర్టిఫికేట్ రద్దయిపోతుంది. అంతే, సర్టిఫికేట్ టైం అయిపోయి రద్దయింది, అంతే చేశారు. అది మీకు ఎక్కే కదా ఇక. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.